అయితే మొన్న ఆయిల్ పామ్ ఇండస్ట్రీ వచ్చిన ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఇక్కడ వచ్చినా కూడా రెండింటికి ఒక లింక్ ఉన్నది. ఆ లింకే కాళేశ్వరం ప్రాజెక్టు. ఎందుకు అంటున్నా అంటే కాళేశ్వరం రావడం ద్వారా ఇక్కడ భూమిలో తేమ శాతం పెరిగి గాలిలో తేమ శాతం పెరిగి ఈ ప్రాంతంలో పామాయిల్ తోటలకు సాగుకు అనువుగా ఈ ప్రాంతం మారింది. మరి అదేవిధంగా ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ కూడా కావలసిన ఇంధనం ఏంటిది అంటే గడ్డి. మన ప్రాంతంలో ఒకప్పుడు వరి పండించాలంటే నీళ్లు లేక యాసంగిలో 8,000 ఎకరాలు సాగయ్యేది. ఈరోజు 85,000 ఎకరాలు ఈ యాసంగిలో సాగైతా ఉంది. అంటే వీళ్ళకు ఇక్కడ ఎందుకు ఇక్కడికి వచ్చారు అంటే అవసరమైనంత గడ్డి వీళ్ళకు దొరుకుతుంది. అంటే మనకు రెండు రకాలుగా మేలు జరుగుతుంది. ఈ ప్లాంట్ ఇక్కడ రావడం వల్ల వరి పండించేటువంటి రైతులకు ఇప్పటిదాకా వరి ధాన్యం మీద మాత్రమే డబ్బులు వచ్చేది. ఇప్పుడు ఈ ప్లాంట్ ఇక్కడ రావడం వల్ల ఆ గడ్డి ఇంతకుముందు మనం వదిలేసాం, ఇప్పుడు అంతా కూడా చైన్ మిషన్ బండ్లు వచ్చి కోస్తా ఉన్నాయి. రేపు ఆ గడ్డికి కూడా డబ్బులు వస్తాయి. ఈ ప్రాంత రైతులకు వరి ధాన్యానికి డబ్బులు వస్తాయి. ఆ గడ్డిని ఈ కంపెనీ తీసుకుంటుంది. ఈ కంపెనీ ఆ గడ్డిని తీసుకొని దాని ద్వారా ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ను డెవలప్ చేయడం జరుగుతుంది. అంటే మన ప్రాంత రైతులకు ఎంత మేలు జరుగుతుంది అంటే ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 500 మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ ప్రాంత రైతులకు కూడా మరింత ఆదాయం పొందడానికి కూడా ఈ కంపెనీ ఇక్కడ రావడం ద్వారా మన ప్రాంత రైతులకు ఎంతగానో మేలు జరుగుతుంది.